ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది దరిద్ర బాధ అనే పదం వాడుతూ ఉంటారు. అసలు ఏంటోనండి, సంపాదించిన మాకు డబ్బు నిలబట్టడం లేదు, ఎందుకు అర్థం కావడం లేదు, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని అంటారు. డబ్బు నిలబడకపోవడం కూడా దరిద్ర బాధే. కాబట్టి ఈ దరిద్ర బాధని ఎలా తొలగించుకోవాలో, ఎలా దూరం చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. పాపం, దాన ధర్మాలు చేయకపోవడం, వీటి వల్లే దరిద్రం ఆవహిస్తుంది. అంటే పాప పనులు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయకపోవడం వల్ల మనకి దరిద్రం వస్తుంది. అలాగే పూజల వల్ల, వ్రతాల వల్ల, యజ్ఞ యాగాదుల వల్ల, దానం చెయ్యాలన్న సంకల్పం వల్ల మనకి మంచి జరుగుతుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇవేమి చేయరు. అంటే పూజలు పాయింట్విలో కానీ, వ్రతాల వల్ల కానీ, యజ్ఞయాగాదుల వల్ల కానీ ఇవి చేస్తారు. కానీ చివరికి పక్షికి కూడా ఆహారం పెట్టరు, అంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టరు అని అంటారు కదా. అది కర్మ ఫలితం వల్ల కూడా వస్తుంది. అయితే ఇక్కడ దానం చేయడం వల్ల దాన ఫలమే మనకి సంపదగాను మారుతుంది. అలాగే పుణ్యకార్యాలు చేసినప్పుడు, అంటే తీర్థయాత్ర సమయంలో కానీ, తీర్థయాత్రకు వెళ్తుంటారు కొంతమంది, వాళ్ళు అడుగుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు కానీ వారికి మనకు చేతనైన సహాయం, కాయో పండో ప్రసాదమో వారికి దానం ఇవ్వాలి. ఇలా దానం చేసేవారికి దరిద్రం దూరంగా, అతి దూరంగా జరుగుతుందని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఇవన్నీ కొంతమంది నమ్మరు, ఎందుకంటే ఇవన్నీ జనరల్ ఇష్యూస్ అనుకుంటారు. నమ్మిన వారు ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.